అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఇంత ట్రెడిషనల్గా రెడీ అయ్యింది అని చూస్తున్నారా? ఏమీ లేదండి, నేను ఈ శ్రావణ మొదటి శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నాను. సో దానికోసమని నేను ఇంత మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయ్యాను. సో నేను చేసిన పూజని మీకు కూడా చూపిద్దామని వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను. మీరు కూడా చూస్తారా? వచ్చేయండి. ఎర్లీ మార్నింగ్ లేచి మంచిగా తలస్నానం చేసుకొని ఇంటి గుమ్మం ముందు నీట్గా శుభ్రం చేసుకొని మంచిగా ముగ్గులు పెట్టించానండి. మా ఇంటి గుమ్మానికి కూడా బంతిపూలతో మామిడాకులతో తోరణాలు కట్టించాను. దేవుడి మందిరంకి కూడా చూడండి మా అమ్మవారిని ఎంత మంచిగా రెడీ చేశానో. చాలా బాగున్నారు కదండి. నేను ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని ఇలానే రెడీ చేస్తాను. చక్కగా అమ్మవారిని రెడీ చేసి కలశం దగ్గర కూడా మంచిగా పూలతో డెకరేషన్ చేస్తాను. నేను ఫస్ట్ నుంచి ఎలా అమ్మవారికి చీర కట్టాను, ఎలా అంత మంచిగా రెడీ చేశాను అన్నది కూడా వీడియోలో చూపిద్దాం అనుకున్నానండి. కానీ లెంత్ అయిపోతుంది. ఫస్ట్ వీడియోనే ఇంత లాంగ్ వీడియో పెడితే బోర్ కొడుతుంది అన్న ఉద్దేశంతో షార్ట్ అండ్ స్వీట్గా చూపిద్దామని నేను అక్కడక్కడ షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. నేను అమ్మవారిని మంచిగా రెడీ చేసిన తర్వాత కలశం దగ్గర కూడా పూలతో మంచిగా డెకరేషన్ చేసుకున్నానండి. నేను రెడీ అయి వచ్చిన తర్వాత పూజ చేసేటప్పుడు కలశానికి బ్లౌజ్ పెట్టి బ్యాంగిల్స్ పెట్టి నేను కొన్న రూప్ని కూడా పెట్టానండి. అంటే రూప్ అంటే అందరూ కొనుక్కుంటారు, కొంతమంది కొనుక్కోరు. ఒక్కొక్కరు వస్తువు రూపంలో కొనుక్కుంటారు, ఒక్కొక్కరు లక్ష్మీదేవి కాయిన్ రూపంలో కొనుక్కుంటారు. ఎవరికి ఎలా నచ్చితే అలా పెట్టుకుంటారు. ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. అమ్మవారికి నిండు మనసుతో దండం పెట్టుకున్నా కూడా అమ్మవారు మంచిగా చూసుకుంటారండి. సో నాకు ఎలా నచ్చితే, నాకు ఎలా అయితే, నాకు ఎంతవరకు వీలుందో అంతవరకు నేను చేయగలిగానండి. చక్కగా అమ్మవారి పూజ అయితే చేసేసాను. వ్రత కథను కూడా చదువుతానండి. కానీ చెప్పాను కదా ఎక్కువ లెంత్ అవుతుంది అన్న ఉద్దేశంతో అవన్నీ చూపించలేదు. అమ్మవారికి మంచిగా పూజ చేసి హారతి ఇచ్చానండి. మొదటి వీడియోనే అమ్మవారిని తీసుకొచ్చాను. నెక్స్ట్ నుంచి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొని రాబోతున్నాను. చెప్పాను కదా హెల్త్కి సంబంధించింది, లేడీస్కి సంబంధించింది, కిడ్స్కి సంబంధించింది. మేము అప్పుడప్పుడు బయటకు వెళ్ళినవి కూడా బ్లాగ్స్ రూపంలో డైలీ మీ ముందుకు వీడియోస్ ద్వారా వస్తానండి. చక్కగా అమ్మవారికి హారతి ఇచ్చేసి నేను మంగళసూత్రాలకి ఫస్ట్ హారతి తీసుకుంటాను. హారతి తీసుకున్న తర్వాత నేను తర్వాత హారతి తీసుకున్నానండి. ఎందుకంటే ఫస్ట్ హస్బెండ్స్ బాగుంటేనే కదా వైఫ్స్ బాగుంటారు, ఆ ఉద్దేశంతో. సో నెక్స్ట్ పూజ అయిపోయిన తర్వాత మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకొని నెక్స్ట్ ముత్తైదువులకి తాంబూలాన్ని రెడీ చేశానండి. పేరెంటాలందరికీ తాంబూలం ఇవ్వాలని, వాళ్ళు వచ్చిన తర్వాత మనం రెడీ చేసుకునే దానికన్నా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే వాళ్ళు వచ్చేటప్పుడు మనకి టెన్షన్ లేకుండా నిదానంగా ఇవ్వచ్చు. చూడండి నా పూజ అయిపోయింది. అమ్మవారైతే చక్కగా మంచిగా కళతో మెరిసిపోతున్నారు. నాకు వచ్చినవి నేను చేయగలిగినవి అమ్మవారికి ప్రసాదాల రూపంలో పెట్టాను. చక్కగా అమ్మవారి స్వరూపాలైన పేరెంటాలకు కూడా మంచిగా తాంబూలాన్ని ఇచ్చానండి. నాకు ఎంత తోచిందో అంత నేను తాంబూలాన్ని ఇవ్వగలిగాను. వాళ్ళు కూడా నిండు మనసుతో మంచిగా నన్ను దీవించారు. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని నేను ఇలా జరుపుకున్నానండి. మీరు ఎలా జరుపుకుంటున్నారు? మీరు కూడా మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఆగండి, బాల పేరెంటాలు అంటారు కదా, బాల పేరెంటాలకు కూడా తాంబూలాన్ని ఇచ్చాను. మా ఇంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ కిడ్ అండి తను, మా చిన్న సిస్టర్ వాళ్ళ పాప. ఇదండి ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని నేను ఇలా జరుపుకున్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు మాతో పాటు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మొదటి వీడియోగా క్షమించండి. అంతవరకు ఉంటా అండి. కీప్ స్మైలింగ్.